పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నారాయణ. 2.5 ఏళ్లలో కీలకమైన నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్లక్ష్యం చేసిందని, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ. రాజధాని అమరావతిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆయన మాట్లాడారు. టాప్ 5 రాజధానిలోని ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అలాగే ఏపీ సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని